మలక్పేట్ ఉస్మాన్ ఘాట్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో మధ్యతరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశద్రోహులు దేశ విద్రోహ చర్యలు పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు. మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికీ పోలీసుల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా సంపుకుందామా ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము న్యాయము మీకు కూడా. మీరు చట్టము న్యాయంగా అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటూనే ఉండుర్రి. లేకపోతే ఎవరెవరిని ఎట్లా దేశం దాటించాలో దాటిస్తాం. లేకపోతే కఠినమైన శిక్షలు వేసి ఈ భారతదేశం మాది, భారతదేశాన్ని వెళ్తున్న మేము, భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడైనా అధికార పార్టీ ముసుగుల లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యాలు చేస్తే, హత్యాకాండాలు చేస్తే రాబోయే రోజులలో దానికి 100 रेట్లు हिंदुओं समायत्తం అవుతున్నారు. ईट का जवाब पत्थर से देगा. अभी जो डीसीपी से बात किया तो कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा.